తెలంగాణ ఆమరణ సంతకానికి 15 ఏళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నేడు దీక్షా దివాస్. ఏంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29, 2009న బీఆర్ఎస్ దీక్షా దివాస్గా పాటిస్తున్నది. ఉద్యమ రూపం భావజ్వాలం వ్యాప్తి దశ నుంచి పోరాట పందానికి మారిన నేపథ్యాన్ని పురస్కరించుకొని గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9, 2009 వరకు అంటే 11 రోజులు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు ఉత్కంఠంగా చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అజరామ ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ జైత్రయాత్రలో కేసీఆర్ శివయాత్ర అని ప్రతిభూనిన ఉద్విగ్న భరిత క్షణాలను నెమరు వేసుకోవడంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ జరుపుకునుంది. ఆ రోజు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేసీఆర్ ప్రకటించగానే ముందు రోజు అర్ధరాత్రి కరీంనగర్లో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవన్ చుట్టూ కూడా మోహరించిన పోలీస్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారి ప్రయత్నాలను తిప్పుకొట్టేందుకు ప్రజలు కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఫలితంగా పోలీస్ బలగాల మధ్యలోనే ఉత్తర తెలంగాణ భవన్లోనూ రాత్రంతా ఉద్యమ రణమై ఎగిసిపడింది. ఆ ఉద్రిక్త వాతావరణం మధ్య తెల్లవారింది. నవంబర్ 29న ఉదయం కరీంనగర్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వం దమనకాండను ఎండగట్టారు. అక్కడి నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్, మాజీ మంత్రులు నాయిని నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, విజయ రామారావు గారు, పార్టీ సీనియర్ నేత కన్నబోయిన రాజయ్య యాదవ్ తదితరులతో కలిసి వాహనంలో సిద్దిపేట దీక్షా స్థలికి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇక ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఆయన అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేయాలని పోలీసులు భావించారు. వేలాదిగా కార్యకర్తలు నాయకులు మోహరించడంతో పోలీసులు తమ వ్యూహాన్ని కరీంనగర్ పొలిమేరలకు మార్పుకున్నారు. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అలగనూరు చౌరస్తా వద్ద కేసీఆర్ వాహనాన్ని అడ్డుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ను అదుపులోకి తీసుకున్నది సాధారణ పోలీసులు కాదు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు తలపడేందుకు వినియోగించే ప్రత్యేక పోలీస్ బలగం. దాని పేరే ఆక్టోపాస్ పోలీసులు కేసీఆర్ను అరెస్టు చేసి వాహనంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా సస్పెండ్ క్రైమ్ థ్రిల్లర్ను మించి వ్యూహాలు మారుస్తూ ఖమ్మం తరలించారు. ఖమ్మం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడి నుండి సబ్ జైలుకు తరలించారు. తనను పోలీసులు ఎక్కడైనా ముట్టుకున్నారో అక్కడే దీక్షను ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం దవాఖానా, తర్వాత నిమ్స్కు తరలించే వరకు 11 రోజుల పాటు దీక్ష కొనసాగించారు. ఇక కేసీఆర్ దీక్షతో దిగివచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9న రాత్రి ప్రకటించిన తర్వాత కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్ష విరమించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా మందికి తెలంగాణ ఉద్యమం మాత్రమే తెలుసు, కానీ తెలంగాణ ఉద్యమంలో చీకటి రాత్రులు ఒకసారి నేను చెప్తా. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ చీకటి రాత్రులు అందరికీ తెలవాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా దాన్ని చరిత్రలో ఎందుకు కనుమరుగు చేసే ప్రయత్నం చేసిల్లో, ఎందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేసిల్లో ఇప్పటి వరకు నాకైతే పూర్తిగా సమాచారం అయితే రాలే. నేను ఈ విషయాన్ని గత 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నా. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం కానీ ఆ విషయాలను బయట పెట్టే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్ర బిడ్డలరా, ఈ ఆక్టోపాస్ అనే పదం మీరు విన్నారు కదా. ఈ ఆక్టోపాస్కు సంబంధించిన బలగాలకు సంబంధించి ఈ పేరైతే మీరు విన్నారు కదా. సరే, దీని గురించి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఒకసారి తెలవాలి. ఈ ఆక్టోపాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో విన్నారు కదా. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కేసీఆర్ ఎక్కడైతే నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారో నవంబర్ 29కి సంబంధించి ఇక చూడురి, సిద్దిపేట దీక్షా స్థలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేయాలని చూశారు. అయితే ఇక్కడ సిద్దిపేటలో ఆ రోజులలో పూర్తి స్థలం అంటే 2009 నవంబర్ 29వ తారీఖు వరకు మీకు అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, ఒక పూర్తి స్థాయిలో కూడా సిద్దిపేట నియోజకవర్గాన్ని పోలీస్ బలగాలు ఎంత దారుణంగా అంటే గుర్రాల మీద, దాంతోపాటు ఆర్మీలా పనిచేసే అలాంటి సైనికుల్లాగా, దాంతోపాటు ఆ గ్రామంలో దాదాపుగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఒక 10,000 మందో 20,000 మందో సరే 1,00,000 మంది వేసుకున్నారనుకో, దానికి డబల్గా పోలీసులు ఉన్న పరిస్థితి కనబడింది. బూట్ల శబ్దాలతో సిద్దిపేట దద్దరిల్లింది. మామూలుగా కూడా కాదు. ఆ రోజు హరీష్ రావు అక్కడే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడానికి నాంది పలికింది కూడా అక్కడ. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, సిద్దిపేటలో ఆగం చేసేందుకు సిద్దిపేట ప్రజలను మరొకసారి నిజాంల ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో ఆ రోజు పూర్తి స్థాయిలో వరంగల్ దగ్గరున్న
పూర్తిగా కూడా మహిళల మీద పూర్తిగా అక్కడ ఉన్న ఇళ్ల మీద దోపిడీకి ఏ విధంగా పాల్పడ్డారో ఆ విధంగా చేసే ప్రయత్నం కూడా జరగబోయే పరిస్థితి ఉండే. అంత దారుణమైన పరిస్థితి నుంచి తెలంగాణ అక్కడ ఉన్న సిద్దిపేట ప్రజలను కాపాడిండు హరీష్ రావు. నిజంగా కేసీఆర్ రాక కోసం కేసీఆర్ దీక్షా సభను భగ్నం చేయడానికి పూర్తి స్థాయిలో సిద్దిపేటలో అత్యంత దారుణమైన హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకునే పరిస్థితి ఉండే. ప్రజలందరూ కాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పెట్టాలంటే భయపడే పరిస్థితి, అందరూ కూడా తలుపులు పెట్టుకున్న పరిస్థితి కనబడింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆనాడు 2009లో డిసెంబర్ 29న అని సిద్దిపేట ప్రజలకు చెప్పిన ఆ సభాస్థలాన్ని సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో ఉన్న పెద్ద మనుషులను ఎవరిని అడిగినా చెప్తారు అత్యంత దారుణమైన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నది. ఆ రోజు పోలీస్ బలగాలతోని ఆక్టోపాస్ రకరకాలకు సంబంధించి అసలు ఏ పోలీసు ఏం కథనో తెలియకుండా పోలీస్ పహారాల మధ్య అత్యంత దారుణంగా కూడా ఉద్యమాన్ని అంచివేసే ప్రయత్నం చేశాను. ఈ ఆక్టోపాస్ అనేది ఎవరి కోసం వస్తుందండి? అది ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తులతో తలపడేందుకు వినియోగించే ప్రత్యేక పోలీస్ బలగం అండి అది ఆక్టోపస్ అనేది. ఈ ఆక్టోపస్ వచ్చి కేసీఆర్ను అరెస్టు చేసి వ్యాన్లో తీసుకెళ్ళిళ్ళు అంటే ఒక్కసారి మీరు ఆలోచించురు. 2009 రోజులను అక్కడున్న ప్రస్తుత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు గుర్తు చేసుకున్నా లేకపోతే ఇంకెవరైనా గుర్తు చేసుకున్న పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆనాటి రోజులు పీడకలలా కూడా అయిపోయిన పరిస్థితి, అవి గుర్తు తెచ్చుకుంటే కూడా భయానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆక్టోపస్ బృందాలు కేసీఆర్ను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నాయంటే ఇక ఇంతకంటే ఘోరమైన దారుణమైన పరిస్థితి ఉండదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డ మీద ఇక్కడి ప్రాంత బిడ్డల మీద ఏ విధంగా హుక్కుపాదం మోపడానికి సిద్ధపడ్డారో మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడానికి తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఇవ్వకుండా హైదరాబాదుని దొంగతనంగా అప్పనంగా దోసుకుపోవడానికి హైదరాబాదును పూర్తి స్థాయిలో కబ్జా చేసుకోవడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎట్లా రాజకీయాలు చేసిలో కూడా చూడొచ్చు. ఈ రోజు కూడా అన్ని శుద్ధపూస మాటలు చెప్తాయి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమంది నేతలు మాటలు వింటే అబ్బబ్బో రామాయణం మహాభారతం ఇంకేది కూడా అర్థం కాదు. అంతకంటే ఘోరంగా కూడా వీళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయి అంటే ఇక సినిమాల డైలాగులే మొత్తం. ఆనాడు హీరోలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏ విధంగా మాట్లాడిర్రు, ఈ రోజు ఏ విధంగా మాట్లాడతారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అనేది ఊరికే రాలే అన్న. ఇప్పుడున్న చోటా మోటా లీడర్లు కేసీఆర్ తయారు చేసిన లీడర్లు అందరూ పట్టుకొని కేసీఆర్ ఎంత, కేసీఆర్ పీకుడు ఎంత అని మాట్లాడతారు. ఆయన ఊసిపోయిన ఎంటికంతగా కూడా వీళ్ళందరూ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోవు. ఇది బల్ల గుద్ది ఏందంటే పూర్తి స్థాయిలో ఒక స్టాంప్ అది. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఈరోజు చాలామంది నేతలు చెప్తారు నెత్తి మీద తెల్ల జుట్టు వచ్చిన ప్రతి ఓడు చెప్తాడు, కానీ అది విషయం కాదు. ఇదే నెత్తి మీద ఇంటికలు పోయినోడు కూడా చెప్తాడు, అది విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. మరి ఇప్పుడు మాట్లాడే సోకాళ్ళు లీడర్లను అడుగుర్రి, మీరు ఏమని అడుగుర్రంటే అయ్యా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటున్నారు కదా. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గానే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటున్నారు కదా. మరి ఆ రోజు 1969లో దాదాపుగా 600 మంది విద్యార్థుల అడ్రస్ గల్లంత అయిపోయింది. ఆనాడు ఉన్న రాజకీయ నాయకులు పదవుల కోసం, దాంతోపాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే డబ్బుల కట్టల కోసం ఏ విధంగా డబ్బులకు అమ్ముడు వైర్రు అని ఒకసారి అడుగుర్రి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అలాంటి పని చేయలే. మీకు చాలామంది తెలియవచ్చు. ఈరోజు ఉన్న మేధావులు అని చెప్తున్న చాలామంది లీడర్లు నేను చెప్తున్నా కదా, ఏళ్ల మీద ఇట్లా లెక్క పెడతా. ఏళ్ల మీద లెక్క పెట్టే ప్రతి లీడర్ జాయింట్ యాక్షన్ కమిటీ కానుండి మొదలు పెడితే అనేక సంఘాలను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేసినవే. నేను ఒక రాజకీయ పార్టీగా ఉద్యమ పార్టీగా ముందుకెళ్తున్నాను. మరి నాతో వాళ్ళు కలిసి రావడానికి ఇష్టపడతారో పడరో, జాయింట్ యాక్షన్ అనే కమిటీ పెట్టండి, అన్ని పార్టీలను కూడా గొడుగు కింది తీసుకురమ్మని చెప్పింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులందరి ఉద్యోగాలు ఇచ్చింది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది లేకపోతే ఏమీ లేదు. ఇక చాలా మంది మాట్లాడతారు, చాలా మంది ఏమంటారు తెలుసా, లేదన్నా అమరులైన తెలంగాణ విద్యార్థి లోకం వల్ల తెలంగాణ. ఒక ముచ్చట వాస్తవమే అది. ఉద్యమాన్ని రగలించి ఉద్యమ కాగడను నిప్పు కణికల్లోగా బగబగ మండేలా చేసింది, అది వాస్తవం, నేను యాక్సెప్ట్ చేస్తా.
2001 నుండి మరి 2009 వరకు ఎవడు చేసిండ్రా నాయన? అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరురా నాయన అంటే కేసీఆర్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మందికి తెలుసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే ఈ దొంగలన్నీ ఉద్యమం ముసుగులో స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కరు చీమల దండు లెక్క కదిలి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఎక్కడికక్కడ భూస్థాపితం చేయడానికి కూడా ప్రయత్నాలు చేసిండు. నిజం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి 2009లో మొదలుపెట్టిండు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. 2001 వరకు, 1 నుంచి 2009 వరకు. 2009 తర్వాత నవంబర్ 29న ఆ రోజు ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చింది కదా. 11 రోజుల పాటు దీక్ష కొనసాగిన తర్వాత మరి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే